కొత్త రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపు నేటి నుంచి మొదలు కానుంది. ముందుగా నేలపాడు గ్రామ రైతులకు సీఎం పట్టాలను ఇవ్వనున్నారు. దీంతో పాటు అమరావతి ప్రధాన రహదారిని సీఎం ప్రారంభిస్తారు. రాజధానికి భూములిచ్చిన రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. రైతులకు ఫ్లాట్లు కేటాయించే ప్రక్రియను నేటి నుంచి సీఆర్టీఏ మొదలు పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ముందుగా 800 మంది నేలపాడు రైతులకు స్థలాలు కేటాయిస్తారు. తుళ్లూరు సీఆర్టీఏ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అమరావతికి నేలపాడు రైతులే స్థలాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అందుకే అక్కడి నుంచి ఈ ప్రక్రియను మొదలు పెడుతున్నారు. 350 ఎకరాల స్థలాన్ని చదును చేసే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. రోడ్లు వేసి ప్లాట్లు అప్పగించేందుకు మరో 4 రోజుల పాటు పడుతుందంటున్నారు. లాటరీ పద్ధతిలో రైతులకు ఫ్లాట్లు కేటాయించనుంది సీఆర్టీఏ. ఎలక్ట్రానిక్ పద్ధతి కావడంతో నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. స్థలాల కేటాయింపుతో రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తమకు స్థలాలు ఏ వైపున వస్తాయి, రోడ్డు పక్క ఫ్లాట్ దక్కుతుందా, దానికి సమీపంలో ఏవైనా ప్రభుత్వ భవనాలు వస్తాయా అన్న ఆతృత వారిలో కనిపిస్తోంది. రైతులకు ఎక్కడ ఏ వైశాల్యం కలిగిన ఫ్లాట్లు వచ్చాయో SMS ద్వారా కూడా తెలియజేస్తారు. ఎకరానికి 1000 గజాలండి. రెసిడెన్షియల్, కమర్షియల్ 250. కమర్షియల్కి కోడ్ ఇచ్చాడు, రెసిడెన్షియల్ కోడ్ ఇచ్చాడు. ఆ కోడ్ ప్రకారం మాకున్న విస్తీర్ణాన్ని ఈ లాటరీ పద్ధతులు ఇస్తున్నారు. రోడ్లు ఏ పేసింగ్లు వస్తున్నాయి ఏందో చూసుకోవాలా. ఈ లాటరీలో దీనికేం కోళ్లు కేటాయించలేదు. కోళ్లు కేటాయిస్తే ఇప్పుడు చూపించే మ్యాపులు ఏమన్నా మాకు ఐడియా వస్తుందేమో. రేపు అది మారిపోతూ ఉంటాయి అంటున్నారు లాటరీ తీసేటప్పుడు. ఏంది అక్కడ అలాట్ అయితే అక్కడ చేసేదేముందండి. శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా కూడా సరిహద్దు రాళ్లను వేస్తున్నందున భవిష్యత్తులో ఎవరూ సరిహద్దులను మార్చే అవకాశం ఉండదు. వివాదాలకు ఎలాంటి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓవైపు ప్లాట్ల హద్దులు, కొలతల నిర్ధారణ జరుగుతుండగానే మరోపక్క వాటికి దారితీసే రోడ్ల నిర్మాణం ప్రారంభమవుతోంది. ఈ ఫ్లాట్లన్నింటికీ తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర వస్తువులు కల్పిస్తారు. ఇందుకు 4-5 నెలలు పట్టే అవకాశం ఉంది. అమరావతి ప్రధాన రహదారికి కూడా సీఎం చంద్రబాబు ఈ రోజు శంకుస్థాపన చేస్తారు. కనకదుర్గ వారధి నుంచి దొండపాడు వరకు 21.3 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మిస్తారు. ప్రస్తుతానికి కొండవేటివాగు, అవుట్స్ లూయిజ్ నుంచి 4 లైన్లలో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీంతో పాటు అమరావతి ప్రజలు, సెక్రటరియట్ ఉద్యోగుల కోసం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అతి తక్కువ ధరలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని క్యాంటీన్లో అందుబాటులో ఉంచుతారు. దీన్ని కూడా చంద్రబాబు ఈ రోజే ప్రారంభిస్తారు.